కోన్వస్తి మూఢాత్మ, వాడు మూఢాత్ముడురా, వాడికి నేను ఏం చెప్పను, వాడికి ఒక గొప్ప ఉపకరణం ఇచ్చాం, భగవంతుడు ఇచ్చాడు. ఇది లేదు 84 లక్షల జీవరాశుల్లో ఎవరికీ లేదు. కోటాను కోట్ల చీమలు, ఈగలు, దోమలు, పురుగులు ఎన్నో ఉన్నాయి. ఈ శరీరం లేదు. దీంతో ప్రదక్షిణం చేయగలడు, దీంతో రామనామం చెప్పగలడు, దీనితో రామకోట రాయగలడు, దీనితో ముగ్గేయగలడు, ఓ తొడవగలడు, ఓ పుణ్యకర్మ చేయగలడు. వాడు ఉపయోగించుకోడు, వాడికి అక్కర్లేదు. ఎందుకంటే ఆభిజాత్యమో, అలసటో, నిద్రో 24 గంటలు ఇదే తప్ప ఉత్సాహం ఇది. అసలు మనం ఇది చెయ్యాలి అన్న తాపత్రయం ఇది. నీకు తాపత్రయం ఉంటే ఉత్సాహం అదే వస్తుంది. అలా ఉత్సాహం లేకపోతే ఇంక నువ్వేం చేస్తావు కార్యక్రమాలు. కాబట్టి ఇత కోన్వస్తి మూఢాత్మ యస్సు స్వార్థే ప్రమాద్యపి దుర్లభం మానుషం దేహం. అది లభించమంటే లభించేది కాదు, ప్రాప్యతత్రాపి పౌరుషం. అందున ఇంకా బలవంతుడై ఎక్కువ చేయగలడు. స్త్రీ తనంత తానుగా ఎక్కువ ధర్మాచరణం చేసేస్తుంటుంది తెలియకుండా. ఎందుకని? ఆమె భార్యగా భర్త పట్ల ఎంతో ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. ఆయన బయటికి వెళ్ళి ఎంతో చేస్తే ఆవిడే కారణం, అది చాలు ఆవిడికి. ఆయన లోకానికి ఎంతో చేస్తే ఆయన శరీర పోషణ చేసింది ఆవిడకి ఒక్కదా, అది చాలు ఆవిడికి. అక్కడ అయిపోయింది ఆవిడ ధర్మం. బిడ్డల్ని పోషించింది, అయిపోయింది ధర్మం. అత్తమామల్ని చూసింది ధర్మం. నీ పరిస్థితి పురుషుడే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి నిజంగా చెప్పాలంటే. కాబట్టి మరి నీకు బలం కూడా ఎక్కువ ఇచ్చాడు ఈశ్వరుడు, నువ్వేం చేస్తున్నావు? కాబట్టి అది జాగ్రత్తగా ఆలోచించి. నేను చెప్పట్లేదు సుమా, ఇవన్నీ శంకరాచార్యులు వారు చెప్పినవి చెప్తున్నాను. కాబట్టి జంతువునాం నరజన్మ దుర్లభం. ఇన్ని ప్రాణులలో నరజన్మ రమ్మంటే రాదు సుమా. వచ్చిన తర్వాత ఎంతకాలం ఉంటుందో తెలియదు సుమా. నీకు 24 గంటలు అక్కర్లేని ఆలోచనలు తప్ప నీకు మంచి గురించిన ఆలోచన తాపత్రయం లేకపోతే దాని వలన నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవు, నువ్వు ఇతరులకు నమ్మకం కలిగినటువంటి వాడివి కాలేవు, నీ మీద ఆధారపడడం సాధ్యం కాదు. ఎందుకనంటే అడుగడుగున అక్షరం చెప్తేనే. ఒకసారి ఇలా చెప్పి వదిలేస్తే పట్టుకుని పూర్తి చేసిన వాళ్ళెవరో వాళ్ళ మీద ఆధారపడతారు. అంతేగాని అడుగడుగున అక్షరం క్షణక్షణం పక్కన నించుంటేనే పనులు అవుతాయంటే నువ్వు పరమ బలహీనుడవని గుర్తు. అప్పుడు నీ మీద ఎలా ఆధారపడతారు కార్యక్రమాలకి? ఆధారపడవద్దు అని వేరుగా హెచ్చరిక చేసినట్టు కాదు. ఇస్తే పట్టుకుని అలా అందంగా అంత దూరం ఆలోచించి చేస్తే శ్రద్ధ. కాబట్టి ఆత్మసిద్ధి ప్రకరణంలో శంకరాచార్యులు వారు ఒక అద్భుతమైన విషయం చెప్తారు. అంటే నేను ఏదో విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను యథార్థానికి. మరీ లోపలికి మాట్లాడడానికి ఒక్కొక్క నామం చాలా సమయం తీసేసుకుంటుంది కదా. శాస్త్రప్రతీతి అంటారు. ఇది మనుష్య జన్మకే అన్వయం. 3 ప్రతీతుల గురించి మాట్లాడారు ఆయన. శాస్త్రమునందు ఒక విషయం చెప్పబడింది, ఇది చాలా గొప్పది అని వర్ణింపబడింది. ఆత్మ గురించి శాస్త్రంలో చెప్పారు. అది ఎవరు చదువుతారు? లేకపోతే చెప్తుంటే ఎవరు వింటారు? వింటే ఎవరికి అర్థం అవుతుంది? ఒక్క మనిషికే. అందులో అనుభవం తెలియకపోవచ్చు, ఆత్మ గురించి నీకు అనుభవం రాకపోవచ్చు, కానీ వినగలవు, చదవగలవు, విన్నది అర్థం చేసుకోగలవు. అక్కడ వరకు మిగిలిన ఏ ప్రాణికి లేని గొప్పతనం నీకుంది కదా. అప్పుడు నువ్వేం చేసినట్లు మరి ఆ శరీరాన్ని ఎక్కడ ఉపయోగించావు? 2 గురుప్రతీతి. అది శాస్త్రంలో ఉన్నది చదువుతుంటే అదొకటి ఉందిటా అనిపిస్తుంది. గురువుగారు చెప్తుంటే వింటున్నారు అనుకోండి. గురువుగారు బెల్లంగడ్డ చూపిస్తూ ఇది ఇలా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, చేతికి అంటుకుంటుంది, నీళ్ళల్లో వేస్తే కరుగుతుంది, ఇది మీరు ఎక్కడ కొరికినా ఎటు కొరికినా తీయగా ఉంటుందని బెల్లంగడ్డ చూపిస్తూ చెప్తున్నారు అనుకోండి, మీకు బాగా అవగాహన కలుగుతుంది, మనసు బాగా పట్టుకుంటుంది. అలా నేను బెల్లంగడ్డ చూపిస్తూ ఒక పిల్లికి చెప్పాను అనుకోండి, దానికి ఏమైనా అర్థమవుతుందా? ఒక్క మనిషికే కదా మరి ఈశ్వరుడు ఈ స్థితిని ఇచ్చాడు. శాస్త్రప్రతీతిని ఇచ్చాడు, గురుప్రతీతిని ఇచ్చాడు. నువ్వు రెండిటిలో ఎక్కడైనా వెళ్ళచ్చు చెప్తున్నాడు ఆయన. నువ్వు వినడం కూడా నీకు కష్టమైతే అప్పుడు ఆ శరీరం వల్ల ఉపయోగం ఏమి వాడుకున్నట్టు నువ్వు? అప్పుడు ఇంతకన్నా నీకు ప్రధానమైంది ఏమిటి అసలు?
ఇప్పుడు దేనికి విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు? ఆత్మప్రతీతి. శాస్త్రమునందు చదువుకుంటున్నావు, గురువుగారు చెప్పింది వింటున్నావు, నీ సాధన ద్వారా నువ్వు బెల్లం ముక్క తిన్నావు. ఇప్పుడు నీకు బెల్లం మొక్క గురించి ఇంక శాస్త్రంలోనూ గురువుగారు చెప్పవలసిన అవసరం ఇక లేదు. నీకు బెల్లం మొక్క ఏమిటో అర్థమైపోయింది.